జన్మదిన వేడుకల్ని ఆనవాయితీగా మనం చేసుకుంటున్నాము. ఇంతకు ముందు జస్ట్ ఒక అర్ధ గంటకు ముందు బాహుళూరు బస్టాండ్లో కూడా బాలయ్య బాబు గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగింది. అక్కడక్కడ అఖిలాంధ్ర కోటి ఈరోజు బాలయ్య బాబు గారి జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నారు. ఇదే సమయం ఆ నందమూరి వంశంలో 3 తరాలు, ఒకటి పెద్ద ఆయన శ్రీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి జన్మదినోత్సవం, రెండవది అతని పుత్రరత్నం బాలయ్య బాబు గారి జన్మదినోత్సవం, నందమూరి తారక రామారావు గారి మనవుడైనటువంటి ఆ పెద్ద ఆయన యొక్క వర్చస్సు కావచ్చు, అతని యొక్క తేజస్సు కావచ్చు, పుణిగి పుచ్చుకున్నటువంటి నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క ఈ ముగ్గురికి త్రిమూర్తులకు కలిపి ఒకే రోజు జన్మదిన వేడుకల్ని జరుపుకునేటందుకు మన ఓసూరు ఇన్నర్ రింగ్ రోడ్ వేలన్ టీవీఎస్ షోరూమ్ కు ముందు వైపున మన సోదరులు మురళి సోదరులు గారి ఆఫీస్ ఆవరణంలో జరుపుకునేదానికి మన స్నేహితులంతా సోదరులంతా నిశ్చయించుకున్నారు. కాబట్టి పెద్దలు దయచేసి ఈ మాటలే ఆహ్వానంగా మన్నించి ఆ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని మనవి చేసుకుంటున్నాము. ఆ రోజు అన్నదాన కార్యక్రమం, అన్న సంతర్పణ, అదేవిధంగా మనస్సులను రంజింపచేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా పౌరాణిక చలనచిత్రాల్లోని మంచి పద్యాలు కావచ్చు, కరోకి మ్యూజిక్ తో ఆర్కెస్ట్రా కూడా, ఆర్కెస్ట్రా మీన్స్ సుగమ సంగీత కార్యక్రమం, మంచి భావగీతాలు, భక్తి గీతాలు, ముఖ్యంగా నందమూరి ఆ వంశంలో ఆ నటులు నటించి జీవించినటువంటి చలనచిత్రాల్లో పేరెన్నికైనటువంటి పద్యాలు, పాటలు పాడేటందుకు సింగర్స్ వస్తున్నారు. కాబట్టి పెద్దలు మీరంతా రావాలి. తేదీ ముఖ్యంగా గుర్తుంచుకోండి. వచ్చే ఆదివారం 14/6/2026 నాడు ఉదయం 10 గంటలకంతా, ఉదయం 10 గంటలకు ప్రారంభోత్సవం. అది ఎంతవరకు మీ యొక్క ఉత్తేజం ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా అంగరంగ వైభవంగా జరుపుకునేదానికి మన అందరి సహకారాన్ని అందించుకుంటామని మనవి చేసుకుంటూ నమస్సులు. జై హింద్. ఈ బాలకృష్ణ అభిమాన సంఘం ఎవరైతే స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి ఇప్పటి వరకు మన మల్లప్ప గారు, మురుగా యాదవ్, శ్రీనివాస యాదవ్, నాగరాజు గారు, మళ్ళీ ఇప్పుడు మురళి ఎక్కడైనా చూడాలంటే చాలా అరుదుగా ఉంది, ఇదిగా ఉంది. అందరూ అదే ఆతృతో ఇప్పుడు తెలుగు సంఘాల తరఫు ఫస్ట్ మనం తెలుగు వాళ్ళు కాబట్టి సెకండ్ అభిమానులు, ఫస్ట్ తెలుగు వాళ్ళు అయిన దానివల్లే అభిమానులుగా వచ్చేసి వీలవుతుంది. రామారావు గారి అభిమాన సంఘము అప్పుడు అట్లునింది. రామారావు గారే గవర్నమెంట్ బర్తరఫ్ అవుతుందంటే మేము అప్పీల్ చేసినామంటే సుమారు 15,000 మంది పెద్ద ఎత్తున ఉసూరాయి ఆంధ్ర అనే స్టేజ్కు వచ్చి మంచి అంత విరవీగినారు. నాదండ్ల భాస్కరరావు గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ బర్తరఫ్ చేసి ఇచ్చేసినారు. మొట్టమొదటిగా నందమూరి తారక రామారావు గారిని వాళ్ళ స్వగృహమైనటువంటి హైదరాబాదు ఎన్ఏటి ఎస్టేట్లో ఆయన కలిసినాను. అది మొట్టమొదటి సందర్శనం అన్నమాట. దాని తర్వాత తిరుపతిలో ఉన్నప్పుడు ఆయన కరువు బాధితుల కోసమని జోల పట్టినారు. ఆయన తెలుగు సినీ ఫీల్డ్ అంతా జోల పట్టింది. అప్పుడు ఆయన చూసే భాగ్యం కలిగింది. దాని తర్వాత సమితికి, మన ఆంధ్ర సాంస్కృతిక సమితికి ఆయన వచ్చినారు. అది 3వసారి చూడడం అన్నమాట. ఆ భాగ్యం నాకు దక్కినందుకు నేను అమితానందాన్ని పొందుతున్నాను. ఈ అవకాశము చాలా గొప్పది. మనం తెలుగు వాళ్ళైనటువంటి మనము క్రమంగా తగ్గిపోతున్నాము. మన పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళ వ్యవహారాలకు వస్తే వాళ్ళు సంస్కృతి మారిపోయింది, తెలుగుదనం మారిపోయింది. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. ఇట్లాంటి కార్యక్రమాల్లో మనం అందరూ కలుసుకుంటే ఈ తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు జాతి తల ఎత్తుకొని బతికేదానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. నమస్తే, జై హింద్. మహానుభావులు అందరికీ నా వందనాలు. ఈరోజు బాలకృష్ణ గారి జన్మదినోత్సవానికి మీరందరూ ఎన్టీ రామారావు భక్తులు లేక బాలకృష్ణ భక్తులు
నేను చాలా సంతోషపడుతున్నాను. కానీ నేను చిన్ననాటి నుండి కమ్యూనిస్టులో ఉన్నా కూడా నేను ఎన్టీ రామారావు భక్తుడు. ఎన్టీ రామారావు సినిమా ఎక్కడ పోయినా నేను చూసేవాడిని. ఎందుకంటే ఆ ఇంగ్లీష్లో మాడ్యులేషన్ అంటారు, ఆ ఉచ్చారణ, ఆ దిమాకు ఈ ప్రపంచంలో కానీ ఇండియాలో కానీ ఏ వ్యక్తికి, ఏ రాజకీయ వ్యక్తికి కానీ, ఏ సినిమా కానీ లేదు. మా చిన్న వయసులో పల్లెల్లో శ్రీరాముడు అంటే ఆయనే, కృష్ణ పరమాత్మ అంటే ఆయనే. ఆ తర్వాత ఆయనకి ఒక చిన్న ఇక్కట్లు ఏమంటే, నాకు ఇటువంటి సమావేశాల్లో మాట్లాడేటప్పుడు జయలలితమ్మ గారు ఎంజీఆర్కు భారతరత్న తీయించింది. ఎక్కడ జయలలిత, ఎక్కడ ఎంజీఆర్? నాకు 43 ఏళ్ళు సర్వీసు రాజకీయంలో. నేను ఆయన అల్లుడు అనుకుని చంద్రబాబు మన ఎన్టీ రామారావుకి భారతరత్న తీసేయలేదు. ఇది చాలా అవమానం. కాబట్టి నేను మల్లయ్య గారిని కోరుకునేది ఏమంటే, ఇక్కడ వచ్చిండే నందమూరి బాలకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ మూలంగా ఒక 100 సిగ్నేచర్లు తీసి చంద్రబాబు నాయుడికి, సీఎం గారికి పంపాలా. దాంట్లో డ్రాఫ్ట్ మా చంద్రశేఖర్ వేసిస్తారు. రామారావు గారు జన్మదినోత్సవంకు బాలయ్య కుమారుడు బాలయ్య గారికి ఇక్కడ వచ్చినటువంటి తెలుగు మహాప్రజలకి అందరికీ నమస్కారాలు. ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు జన్మదినోత్సవం నాడు పూమాల వేసేదానికి మనం గాంధీశిలా జరిపోయి మనం అందరూ మన ఫోటో పెట్టి మన ఫోటో తీసుకుంటున్నాం. ఎంజీఆర్ కొంది, జయలలిత కూడా లేదు. ఇక్కడ ఈ మన ఒసూరు ప్రాంతంలో ఇంత తెలుగు ప్రజలందరూ అన్నగారు చెప్పినట్లంటే ఈ మన ఒసూరు ప్రాంతంలో ఓ ఎన్టీ రామారావు శిలా పెట్టేదానికి మీరందరూ ప్రోత్సాహంతో సంతకాలు వేసి జన్మదినోత్సవం నాడు మనం వచ్చేసి రిమెంబర్ జ్ఞాపకార్థంగా పూలహారం వేసేదానికి గాంధీ శిలా చోటున కావచ్చు, లేదంటే ఎంజీఆర్ పక్కన కూడాను ఎంజీఆర్కి ఎన్టీ రామారావు తెలుగు గంగ కూడా ఇచ్చినారు. అదే ప్రాంతంలో కూడాను ఎన్టీ రామారావు శిలాని అక్కడే కూడా స్థాపన చేయడానికి మీరందరూ సహకారం చేసి మన మాస్టర్ గారు చెప్పినట్లు డ్రాఫ్ట్ చేసి అందరూ కూడా వచ్చేసి సంతకాలు వేసి ఎన్టీ రామారావు గారికి ఒక శిలా పెట్టాలనేసి మేము అందరినీ కోరుకుంటున్నాను. నమస్తే. మనం పాలు లాగే అనుకుంటాం. ఈ రోజు బర్త్డే బాయ్ మన నందమూరి బాలకృష్ణ గారి వీరాభిమాని అటువంటి శ్రీతులు వెంకటేష్ గారికి ప్రస్తుతం మన అందరి చప్పట్ల ఆశీర్వాదాలకు వారిని కూడా గౌరవించుకోవడం మనకు సాంప్రదాయం, ఆనవాయితీ. ప్రస్తుతం మన మురుగ యాదవ్ గారు వారికి సేవలతో సత్కరిస్తున్నారు. అదేవిధంగా వారికి కూడా మాలను అర్పణ చేసి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.
వారికి భారతరత్న ఇవ్వాలి, వారికి భారతరత్నతో సత్కరించాలి అనేటటువంటి మీమాంసతో పెద్దలు చెప్పినారు ఒక ఆశని. కాబట్టి ఆ యొక్క కార్యక్రమం వారికి భారతరత్న అర్పించేటందుకు మీ యొక్క సహకారం గట్టిగా కావాలని మేము కోరుకుంటున్నాం. ఎప్పుడో ఉంటుంది, మనకు వచ్చేది కాదు అది. దానికి మన ప్రయత్నాలు చేయాలి. మన ఆమోదం ఎప్పుడు ఉంటుందని ధన్యవాదాలు.